జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావటంతో పండగ వాతావరణం చేయడానికి ఏర్పాటు చేస్తోంది ఆ పార్టీ శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇవాల్టి సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సభ ప్రాంగణానికి వచ్చే మార్గాలు, ఏర్పాటు పనులు పూర్తి అయ్యాయి. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సభ మానిటరింగ్ చేస్తారు. దానికి ప్రత్యేక టీం ని ఏర్పాటు చేశారు. వివిఐపీలు, విఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది డయాస్ పై ఉంటారు. వాహనాల పార్కింగ్ కి 5 ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం 90 నిమిషాల పాటు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లడమే ఈ సభ ఉద్దేశం అంటున్నారు పార్టీ నేతలు.